ఫ్రాన్స్ లో 2 ఏళ్లుగా రాజకీయ సంక్షోభాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ప్రధాని రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 5కు చేరింది. ఇందుకే కొత్త ప్రధాని నెల రోజులకే ఎందుకు రాజీనామా చేశారు? ఫ్రాన్స్ లో 2 ఏళ్లుగా రాజకీయ సంక్షోభాలు. 2 ఏళ్లలో 5గురు ప్రధానులు రాజీనామా. మాక్రాన్ కు నిరసన సెగలు. ఫ్రాన్స్ లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను పదవి చేపట్టిన నెల రోజుల్లోనే అధికారం నుంచి దిగిపోయారు. ఆయన నియమించిన కేబినెట్ పై విమర్శలు రావడంతో రాజీనామా చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ రాజీనామాను ఆమోదించినట్లు కార్యాలయం వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కు అత్యంత సన్నిహితుడిగా సెబాస్టియన్ కు పేరుంది. ఫ్రాన్స్ లో గత 2 ఏళ్లలో 2 సార్లు తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. ప్రధాని నియామక వ్యవహారం అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సెబాస్టియన్ తో కలిపి 2 ఏళ్లలో 5గురు ప్రధానులు రాజీనామా చేశారు. పాత ప్రధానమంత్రి ఫ్రాన్స్వా బేరూను తొలగించి సెబాస్టియన్ ను నియమించిన నెల రోజులకే ఆయన కూడా రాజీనామా చేశారు. అయితే సెబాస్టియన్ ఆదివారం కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయగా కూర్పుపై విమర్శలొచ్చాయి. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి బ్రూనో రీ మైరోను రక్షణ మంత్రిగా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పాటు అంతర్గత మంత్రి బ్రూనో రిటైలును అదే శాఖ మంత్రిగా కొనసాగించడంతో పాటు అదనంగా పలు శాఖలు కేటాయించారు. మంత్రులకు శాఖలు కేటాయించిన కొన్ని గంటల్లోనే సెబాస్టియన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్ను నియమించిన నాటి నుంచే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరిట వేలాది మంది నిరసనకారులు ప్యారిస్తో పాటు దేశంలోని పలు ప్రధాన రహదారులను దిగ్బంధించి ఆందోళనలు చేశారు. బస్సును దగ్ధం చేయడంతో ఓ విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతిని రైళ్లన్నీ నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు 80,000 మందికి పైగా పోలీసులను మోహరించింది ఫ్రెంచ్ ప్రభుత్వం. ఇప్పటికే బడ్జెట్ సమస్యలు, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా అధ్యక్షుని విధానాల్లో గందరగోళం, స్వదేశంలో ఆందోళనల కారణంగా ఫ్రాన్స్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇదే సమయంలో తాజాగా మరోసారి ప్రధానమంత్రి రాజీనామాతో ఫ్రాన్స్ లో అనిశ్చితి రాజ్యమేలనుందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఎదుట 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కొత్త ప్రధానిని నియమించడం లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడం. గత 2 ఏళ్లుగా ఇదే సమస్య వస్తున్నా సరే మాక్రాన్ మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి మొగ్గు చూపలేదు. ఒకవేళ ఈసారి ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వాన్ని రద్దు చేసిన 29 నుంచి 49 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ నుంచి ప్రధానిని అధ్యక్షుడు నియమిస్తారు.